హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగనాలుగు. సో మీకు జీరో రిస్క్తో స్ట్రాటజీ ఒకటి పరిచయం చేద్దామని చెప్పేసి లైవ్ ట్రేడ్లో మీకు చూపించడం జరుగుతుంది. సో మనం తీసుకున్న స్ప్రెడ్ అయితే ఇది మాన్యువల్గా మనం తీసుకోము, ఆల్గో ద్వారా తీసుకుంటాము. సో సెకండ్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే మనకి ఏటీఎం దగ్గర ఓపెన్ అవుతుందో ఆ ఏటీఎం దగ్గర మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది. స్ట్రాటజీ ఫుల్ ప్లెడ్జ్డ్గా మైనర్ లాస్తోనే క్లోజ్ అవుతుంది. మ్యాక్సిమం 99% ప్రాఫిట్లో క్లోజ్ అవుద్ది, 1 or 2% మాత్రం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకైతే ఈరోజు మార్కెట్ 450 దగ్గర స్టార్ట్ అయ్యింది. నియర్లీ 620, 630 వరకు మార్కెట్ వెళ్ళడం జరిగింది. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి 150 పాయింట్లు పైకి వెళ్ళడం జరిగింది ఒకేసారి. 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. 9:15 నుంచి 10కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 550, 520 పాయింట్స్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కొద్ది పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం జరిగింది. సో మార్కెట్ ఫ్లక్చువేషన్ అయితే చాలా వాలటాలిటీ ట్రెండీగా ఉంది. ఈ 4 రోజులు కూడా చాలా హెవీ మూమెంట్ ఉంటుంది. సో 200 పాయింట్లు, 300 పాయింట్లు ఏం కాకుండా స్పైక్ అవుతుంది. మ్యాక్సిమం నిఫ్టీలోనే 100, 150 పాయింట్లు స్పైక్ అవుతుంది. అది పెద్ద వింత. అలాంటిది ఇప్పుడు 200 పాయింట్లు, 300 పాయింట్లు అంటే చిన్న విషయం కాదు అది. సో ఇంత వాలటాలిటీని సెల్లర్స్ కూడా తట్టుకోలేరు. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాలి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి. సో మనం మార్కెట్ ఏ ట్రెండ్లో ఉన్నా, సో అప్ ట్రెండ్ అయినా, డౌన్ ట్రెండ్ అయినా, రేంజ్ బౌండ్ అయినా సరే మన స్ట్రాటజీ ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ చేస్తుంది. సో నియర్లీ 2 నెలలు బ్యాక్ టెస్ట్ డేటా, లైవ్ డేటా తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో 100% ప్రాఫిట్లోనే ఉంది. సో లాస్ట్ 2 monthsలోనే మనకి ప్రాఫిట్లో ఉన్నాము. సో ఇది లైవ్ ట్రేడ్ రన్లో తీసుకున్న లైవ్ ట్రేడ్ ఇది. ఇక్కడ ఏవైతే లెగ్స్ తీసుకున్నానో సేమ్ అవే లెగ్స్ మీకు ఆఫ్స్ట్రాలోని వివరంగా చూపించడం జరుగుతుంది. సో మనం సెటన్ రేంజ్ దగ్గర మనం లెగ్ ఎగ్జిట్ చేస్తాము. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ లెగ్ రీఎంట్రీ అవుతుంది. దీనివల్ల మ్యాక్సిమం లాస్ ఉండదు, మ్యాక్సిమం ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది. సో రేంజ్ బౌండ్లో ఉంటే వెరీ వెల్ అండ్ గుడ్. ఒకవేళ రేంజ్ బౌండ్ కాకుండా ఫుల్లీ ట్రెండీ అయినా సరే మనం మినిమం ప్రాఫిట్తో బయటకు రావడం జరుగుతుంది. సో మార్కెట్ కంటిన్యూ అయినంతసేపు స్ట్రాటజీ రన్ అవుతూనే ఉంటుంది. ఎటువంటి స్టాప్ లాస్లు ఉండవు, ఎటువంటి ఎగ్జిట్స్ ఉండవు. ఆఫ్టర్ 3:15కి టోటల్గా యూనివర్సల్ ఎగ్జిట్ అవుతుంది స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీకి మినిమం రిక్వైర్మెంట్ 3 lakhs. మీకు 3 lakhs అని చెప్తుందని భయపడక్కర్లేదు. సో మనకి లక్షకి ₹3 ఇంట్రెస్ట్ వేసుకుంటే యావరేజ్న నెలకి 9,000, 3 lakhsకి 3 9 27,000. సో ఆ లెక్కను చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా చాలా బెటర్ రిటర్న్ వచ్చింది. సో ఈ మనకి లాస్ట్ 60 days లైవ్ డేటా టెస్టింగ్ చేస్తే నియర్లీ 68,000 వరకు వచ్చింది. అంటే పర్ మంత్ 30,000 వచ్చింది. సో ఓవరాల్ ట్రేడింగ్ డేస్ వచ్చి 22 days వస్తాయి, మ్యాక్సిమం 22 days. ఒకవేళ సెలవులు ఏమన్నా పోతే 20 days, 19 days వస్తాయి. సో ఓవరాల్గా మనకి 60 days మనం అప్ ఫ్రంట్ వాల్యూస్ తీసుకుంటే 68,000 వచ్చింది. సో ఒక 10,000 ఖర్చులు, ఎక్స్పెన్స్ అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ పోయినా సరే 58,000 నెట్ ప్రాఫిట్ అయితే తీయడం జరిగింది. సో దీనికోసం మరిన్ని వివరాలు కావాలి, ఎక్సెల్ షీట్ కావాలంటే నేను షేర్ చేస్తాను, చూడండి. ప్రాఫిట్ గ్యారంటీ వస్తుంది, అది మర్చిపోవాలి, భయపడక్కర్లేదు. హ్యాపీగా బ్యాంక్ ఇంట్రెస్ట్కి డబుల్ ఇంట్రెస్ట్, ట్రిపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప మీకు లాస్ అన్నది ఉండదు. ఈ స్ట్రాటజీలోనే 100% గ్యారంటీ ఇవ్వగలను నేను. సో లేదు మేము లైవ్ డేటా ఒకసారి చూడాలండి అనుకుంటే మీకు ఎవరికైనా కావాలంటే నేను ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను, చూడండి. ఎవరైతే నాకు నెలకి మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద 2-3 రూపీస్ ఎక్స్ట్రా వస్తే చాలు, సేఫ్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు మాన్యువల్గా ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేయడం అంటే అది చాలా కష్టం. మాన్యువల్గా మనం వర్కౌట్ చేయలేం, ఎందుకంటే షివరింగ్, ఫియరు, గ్రీడు ఇవి 2 మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ మీకు ఆల్గో ద్వారా పరిచయం చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా సరే సర్వీస్ కావాలనుకుంటే ఫ్రీగా సర్వీస్ ఇస్తాను. సో ఎవరైనా డౌట్స్ ఉన్నా సరే
మెసేజ్ చేయండి, మీకు స్ట్రాటజీ లింక్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.